వెల్కమ్ టు డిబేట్ టైం. ఈరోజు డిబేట్ టైంలో కరెంటుపై కరెంటు కుట్రలు కేంద్రం చేస్తున్న కరెంటు కుట్రల గురించి చర్చించబోతున్నాం. ఈ చర్చలో పార్టిసిపేట్ అవుతున్నారు రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, రత్నాకర్ గారు విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ అధ్యక్షులు, ప్రెసిడెంట్ తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, అదేవిధంగా శివాజీ గారు విద్యుత్ ఉద్యోగుల సంఘం ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ ముగ్గురితో అర్థవంతమైన నిర్మాణాత్మకమైన చర్చను చేపట్టే ప్రయత్నం చేద్దాం. మధ్యలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ నేతలు ఎవరు వచ్చినా కూడా ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా పల్లా రాజేశ్వర రెడ్డి గారి వారి నుంచి స్టార్ట్ చేస్తాను. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలు ఎవరి ప్రయోజనాల కోసం అంటే ఏం చెప్తారు? ఇప్పటికే తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో, దక్షిణ తెలంగాణ జిల్లాలో రైతులంతా వణికిపోతున్నారు. మా మోటార్లకు మీటర్లు పెడితే పరిస్థితి ఏంటన్న భయం, అప్పుడే భయాందోళన స్టార్ట్ అయింది. ఏం చెప్తారు మీరు? నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు చాలా క్లియర్ గా చెప్పారు. గత సంవత్సరం క్రితం 2020 నుంచేలే కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పి తయారు చేసి ఆర్కే సింగ్ మినిస్టర్ గారు, కేంద్ర మంత్రి గారు సీఎంలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ రాసింది. మీరు ఖచ్చితంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలి. ఆ విద్యుత్ సంస్కరణలు ఏం చేయాలని చెప్పే దగ్గర కూడా ఒక 3 పాయింట్ క్లియర్ గా చెప్పాను. కొత్తగా మీరు ఎవరికి కనెక్షన్ ఇచ్చినా ఖచ్చితంగా ప్రీపెయిడ్ కానీ స్మార్ట్ మీటర్ కానీ ఉండాలి. 2, ప్రస్తుతం ఉన్న మీటర్లన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్ లో మొత్తం కూడా ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ మార్చాలి. 3, మీరు సబ్సిడీలు ఎవరికన్నా ఇవ్వదలుచుకుంటే ఆ సబ్సిడీ ఇవ్వదలుచుకున్న డబ్బు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా మీటర్ పెట్టాలి. వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది మీటర్ ద్వారా అనేది మీరు చెప్పాలి. ఆ తర్వాతనే డబ్బును వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ 3 పాయింట్లు చాలా స్పష్టంగా చెప్తూ ఎలక్ట్రిసిటీ డ్రాఫ్ట్ బిల్లు పంపించారు. దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో దాన్ని పెట్టి చర్చించి దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి మరలా కేంద్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని పంపించారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మీ సంస్కరణలు అమలు చేయము అని స్పష్టంగా వేదికగా, ఏ వేదిక, తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకొని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము అసలు బిల్లే పెట్టలేదు, దాన్ని మార్చినాము. నువ్వు బిల్లే పెట్టలేదు, బిల్లుని డ్రాఫ్ట్ బిల్లు, ముసాయిదా బిల్లుని మాకు పంపించినావు. పంపించిన దాన్ని అనేక మంది రైతులు కానీ ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఇది మేము చేయలేము, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు నష్టమని. ఇవాళ తెలంగాణలో 30 లక్షల మోటార్ పంపు సెట్లు ఉన్నాయి. 26.5 లక్షల పంపు సెట్లకు ఇవాళ అఫీషియల్ కనెక్షన్ ఇచ్చినాం. ఇంకొక 3.5-4 లక్షల పంపు సెట్లు ఇవాళ పంట కాలువల మీద లేకపోతే వాగుల మీద ఇవాళ. కానీ ఇంత క్రిస్టల్ క్లియర్గా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా, కేంద్ర ముసాయిదా మనకు వచ్చినప్పుడు కూడా, అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ రిజెక్ట్ చేసినా కూడా ఎందుకు పదే పదే భారతీయ జనతా పార్టీ నేతలు ఆ పార్టీ కార్యాలయం వేదికగా ఇది ఇంత తప్పు, ఈ ముసాయిదా లేదు, ఏం లేదు, ఇది టీఆర్ఎస్ సృష్టి అని ఎందుకు బుకాయిస్తున్నారంటే ఏం చెప్తారు? దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు ఈ విషయంలో అవగాహన లేదు. వారి యొక్క ఎంపీలకు చదువు రాకపోతే నష్టం లేదు, కానీ చదువు రాకపోవడం, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఇంగ్లీష్ రాదు, చాలా మందికి రాదు, నేర్చుకుంటారు. హిందీ రాదు, నేర్చుకుంటారు. ఇతరులతో చెప్పించుకుంటారు. అనేక మంది రాజకీయ నాయకులు ఇంత ముందు భాష ప్రాబ్లం ఉంటే వాళ్ళతో ఇతరులతో తర్జుమా చేపించేవాళ్ళు. ఇవాళ వీరికి బండి సంజయ్కి ఏమీ రాదు. అందుకే నేను ఒక సవాల్ విసిరిండు. ఆ సవాల్ మీద మేము స్పష్టంగా కేంద్ర మంత్రి లేఖ, మా తీర్మాన కాపీ, అందులో ఉన్న అంశాలు, వాటితో 3 అంశాలు మేము చెప్పినాం. ఒకవేళ మీరు చెప్పిందే అబద్ధమైతే సుధాకర్ గారు వారు ఉన్నారు, వారి యొక్క సంఘాలు కూడా రాష్ట్రంలో, దేశంలో ఇంత ముందే స్ట్రైక్ కాల్ చేసినాయి, స్ట్రైక్ నిరసన ప్రదర్శన చేసినాయి. మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, తద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్స్ అన్నిటి ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇది ఉద్యోగస్తులకు కూడా నష్టం అని చెప్పేసి వాళ్ళు నిరసన చేసిండ్రు అని వారే చెప్తారు. 2వ అంశం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటికే శ్రీకాకుళంలో 26,000 పంపు సెట్లకు మీటర్లు పెట్టింది. 2 లక్షల పంపు సెట్లకు ఇప్పటికే LOI
లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్ళు ఇచ్చారు. 3,700 రూపాయలు ఒక్కొక్క మీటర్ ఖర్చు అయిందని చెప్పేసి 747 కోట్ల రూపాయలకు ఇంత అవుతుందని చెప్పేసి కూడా టెండర్ కదా అయింది. కాబట్టి వాళ్ళ మూడో అంశం ఒకటి చెప్తాను వెంకట్ గారు, ఇదే కాకుండా రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణలు అమలు చేసినట్లయితే ఎఫ్ఆర్బిఎం 0.5% పెంచుతామని చెప్పారు. మనకు 4% ఉన్నదాన్ని 3.5% చేసిండ్రు. ఈ 0.5% తగ్గించడం వల్ల, విద్యుత్ సంస్కరణలు మేము అమలు చేయమని చెప్పడం వల్ల మన రాష్ట్రం బారోయింగ్ కెపాసిటీ 25,000 కోట్ల రూపాయలని 5 సంవత్సరాల కాలంలో నష్టపోతున్నది. ఇవన్నీ తెలిసి ఉద్యోగస్తులకు తెలుసు, మన యొక్క లెజిస్లేచర్ లో చేసింది వాస్తవం, ఏపీ గవర్నమెంట్ లో మీటర్లు పెట్టింది వాస్తవం, మీరు డ్రాఫ్ట్ కాపీ పంపించింది వాస్తవం. ఇవన్నీ ఇట్లా ఉంటే మేము లేటెస్ట్ గా పంపించడం ఇలా వాళ్ళు మాట్లాడడం దురదృష్టకరం. గెట్ బ్యాక్ టు ఎమ్మెల్సీ గారు, నేను మళ్ళీ మీదకి వస్తాను. సరే, రాజకీయ వాదనలు ఎలాగ ఉంటాయి? ఇందాక కొన్ని బయట చూసాం, శ్రీకాకుళం నుంచి కొంతమంది మహిళలు మాట్లాడారు, కొంతమంది రైతులు మాట్లాడారు, కళ్ళ కట్టినట్టుగా మనకు చూపించారు. నిజంగా కూడా డిస్కంలను ప్రైవేటీకరణ చేయడంలో ఉన్న మతలబ్ ఏంటి, ఉద్యోగులకు వస్తున్న నష్టం ఏంటి? ఉద్యోగ సంఘాలు కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా రోడ్డెక్కుతున్నారు, ఆ భయాందోళనలు కూడా వస్తున్నాయి. నిజంగా ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కినాయంటే రేపు రైతులు కూడా అదే భయాందోళనకు గురి కావాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు, అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు, అదే రకంగా ట్రాన్స్కో జెన్కోలకు చాలా స్పష్టమైన డ్రాఫ్ట్ లెటర్స్ వచ్చినాయి. ఇది మేము పెట్టబోతున్న బిల్లు. దీంట్లో నామినల్ అబ్జెక్షన్స్ అడుగుతూ చేయడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ రంగం అనేది ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఇంతవరకు జరిగిన 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీ బాడీ లెక్కనే పనిచేసింది తప్ప ఎప్పుడూ సొంత అన్ని డెసిషన్స్ను తీసుకున్న సందర్భాలు లేవు. దీని వెనకాల మెయిన్గా దాగి ఉన్న కుట్ర ఏంటంటే ఒక 3 విషయాలు మేము ముందుకు ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే 2016 దగ్గర నుంచి కంటిన్యూషన్గా ఎలక్ట్రిసిటీ రంగంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలుగా అంటే ఒక ప్లానుడ్గా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నింటినీ కూడా నష్టాల్లో ఉన్నాయని చెప్పడంలో సాయశక్తిలా ప్రయత్నం చేసింది. దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే యాక్చువల్గా ఎలక్ట్రిసిటీలో ఒక యూనిట్ ప్రొడక్షన్ మనకు ఎండ్ యూజర్కి వెళ్ళాలి అంటే అవుతున్న డబ్బులో దాదాపు కోల్ అంటే మనం వాడడంలో కోలుకున్న దాంట్లో రేటు 10 రూపాయలు అయితే దాంట్లో 25% కోల్ షేర్ ఉంటుంది. తర్వాత రెండోది రైల్వే ట్రాన్స్పోర్టేషను, అండ్ మూడోది రోడ్ ట్రాన్స్పోర్టేషను, నాలుగోది క్లీన్ ఎనర్జీ సెస్, ఐదోది అదర్స్. అంటే మొత్తంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అదర్స్ని పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ పర్వీలో ఉన్న క్లీన్ ఎనర్జీ సెస్, అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్, ఫ్యూయల్ అండ్ రైల్వే, ఫ్లైట్ ఛార్జెస్ అండ్ కోల్, వీటిని అన్నిటినీ 4ని 88% ఒక యూనిట్ మీద ఎఫెక్ట్ అవుతున్న రేషియో ఎంత అంటే 88%. ఈ 88% కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది. ఇవాళ కోల్ ఇండియా లిమిటెడ్ 2016లో 50 రూపాయలు ఫర్ టన్ క్లీన్ ఎనర్జీ సెస్ ఉంటే ఈరోజు 2018కే 400 రూపాయలు. అంటే ఒక్క డిస్ట్రిబ్యూషన్ నేషనల్ వైడ్గా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి 25,000 కోట్ల రూపాయలు క్లీన్ ఎనర్జీ సెస్ పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ లాక్కుంటుంది. అదే రకంగా కోల్కు సంబంధించిన రేట్స్ అయితే ఇక చెప్పనక్కర్లే. దేర్ ఇస్ నో రెగ్యులేటరీ కమిషన్ అసలు. కోల్ ఇండియా లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా అంటే అట్లా దాని రేట్స్ అయితే ఇక చెప్పనక్కర్లే. దాని తర్వాత ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఒకే సంవత్సరం 2018లోనే 30% పెంచింది. అంటే రైల్వే ఛార్జెస్ని వీటిని 2018లో ఎంత పెంచింది? ఒకసారి 21 పెంచింది, ఒకసారి 9% పెంచింది. అంటే వీటి పుణ్యాన ఇప్పుడు 40%, 2016కి ఇవాళ 40%. ఏదైనా రైల్వే కానీ లేకపోతే ఫ్యూయల్ ఛార్జెస్ కానీ లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ కామన్ మెంబర్స్కి పెంచినట్టయితే కొంత రెవల్యూషన్ వస్తుంది, కొంత చర్చ అవుతుంది. కానీ ఈ గూడ్స్ పుణ్యాన అంటే కోల్ గూడ్స్ మీద వేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు స్టేట్లే కాబట్టి భరించాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయలేవు. ఆ ఉద్దేశంతో కావాలని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇట్లా పెట్టడం జరిగింది. దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వీటితో పాటు నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ మొన్న మనం చూసినాం. ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడంలో పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే రీఫార్మ్స్ అని ముద్దుగా చెప్తున్నారు సీఎం గారు చెప్పినట్టుగా, కానీ వెనకాల మతలబ్ మొత్తం కూడా ఇది బడాబాబులకు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నారు. దానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్లకు మొత్తము చైన్ సిస్టమ్ ఉన్నది. ఒక సప్లై నుంచి అంటే ఒక ఎండ్ యూజర్ నుంచి ఇంకొక ఎండ్ యూజర్ వరకు చైన్ సిస్టమ్ ఉన్నది. అది ఎట్లా అంటే నేను చెప్తా చూడండి. ఒక అదానీ అంబానీలకు ఆస్ట్రేలియాలోను ఫారెన్ కంట్రీలో కోల్ మైన్స్ ఉన్నాయి.
అక్కడ ఉన్న కోల్ మైన్స్ నుంచి సిపిఆర్డ్ సిప్ ఫోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ Yes. ఎక్కడ మన ఏరియాలో అవును. అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తారు. తర్వాత ఆ కోల్ ని తీసుకొని వచ్చి థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి, థర్మల్ స్టేషన్స్లో వాడతారు. తర్వాత థర్మల్ స్టేషన్ నుంచి ఎవరికి ఇవ్వాలి? ట్రాన్స్మిషన్ నెట్వర్క్, సొంత ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు లేనిది ఎవరు వీళ్ళకు? కన్జ్యూమర్ లేడు. కన్జ్యూమర్ ఎక్కడున్నారు? డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని కనుక ప్రైవేటైజేషన్ చేస్తే వీళ్ళు ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు. అంటే కోలు వీళ్ళదే, ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళదే, ట్రాన్స్మిషన్ సిస్టమ్ వీళ్ళదే, అండ్ కన్జ్యూమర్ కూడా ఇదే. ఇది థర్మల్కి సంబంధించి. రెండో విషయం సోలార్కి సంబంధించి ఇప్పుడు రానున్న రెన్యూవబుల్ ఎనర్జీ కూడా పెనాల్టీ ఎందుకు వేయించారు? అసలు డ్రాప్ చూస్తే సార్ బడాబాబులు ఈ కార్పొరేటర్లు రాసి ఇచ్చినట్టుగా ఉంది. సోలార్కి సంబంధించి సోలార్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే, సోలార్ పవర్ ప్లాంట్లు వాళ్ళే, ట్రాన్స్మిషన్ సిస్టమ్ వాడిదే. అక్కడ కూడా ఎవరు కావాలి? కన్జ్యూమర్ కావాలి. కన్జ్యూమర్ ఎవరి చేతిలో ఉన్నాడు? డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చేతిలో ఉన్నారు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ తీసేసుకోవడం. ఇంకొకటి, మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ROE మీద 15 నుంచి 16% రిటర్న్ తీసుకుంటుంది. కనీసం 2% కనుక రిటర్న్స్ కనుక తగ్గించినట్టయితే ఒక్క యూనిట్కి దాదాపు 4 పైసల నుంచి 6 పైసల రూపాయలు తగ్గుతాయి. క్లీన్ ఎనర్జీ సెస్ తగ్గించినట్టయితే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఇప్పుడు నేను 4 ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఐదోది ఇంటర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అసలు ఇంటర్ ట్రాన్స్మిషన్ చాలా జోక్గా ఉంటుంది. సీఎం గారు నిన్న అన్నట్టుగా 4 లక్షల మెగావాట్లు పవర్ ఉంటే 2,10,000 మెగావాట్లు కూడా వాడలేదు. అయితే వీళ్ళు ఎక్కడికి ఎస్టిమేషన్ వేస్తారంటే దాదాపు 3 లక్షలకి ఇస్తారు. అంటే 1400 బిలియన్ యూనిట్లకు ఎస్టిమేషన్ వేసి విల్లింగ్ ఛార్జ్ ట్రాన్స్మిషన్ తీసుకొని 12,000 కూడా సప్లై చేయలే. అంటే యాక్చువల్ ఎనర్జీ యూటిలైజేషన్ అంత కాలే. దానివల్ల తీసుకున్న డబ్బు 30,000 కోట్ల రూపాయలు. అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ పరివిలో ఉన్నాయి. సెంట్రల్ రెగ్యులేటరీ చేయాల్సిన అవసరం ఉండి డిస్ట్రిబ్యూషన్ ని హెల్దీగా నడిపించాల్సిన కావాలని నష్టాల్లో నెట్టివేయాలి. తర్వాత ఏమంటున్నారు? స్టేట్ల మీద దోసేస్తున్నారు. ఇది చాలా సంస్థలో దాగి ఉన్న కుట్ర. అది నిజంగా కూడా ఇది ఇంత పెద్ద ఒక చైన్ లింక్ సిస్టంలో దాగి ఉన్న కుట్ర. ఇవన్నీ అసలు వాస్తవాలు ఆవిష్కరించే ప్రయత్నం ఈ చర్చలో చేద్దాం. రత్నాకర్ గారు, పక్క రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో చూసాం, 24 మండలాల్లో 26,000 విద్యుత్ కనెక్షన్లకి మోటార్లు బిగించారు. ఇందాక మనం శ్రీకాకుళం జిల్లా నుంచి బయట కూడా తెప్పించాం, బయట కూడా చూశారు. ఒక పక్క అనేక రాష్ట్రాల్లో కాదు, ముఖ్యంగా మన కేస్ స్టడీ ఏపీ తీసుకుందాం. అక్కడ విద్యుత్ సంస్కరణలు పక్కడబందిగా అమలవుతున్నాయి. నిజంగా కూడా తెలంగాణలో అమలైతే విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందన్న వాదన చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు ఆందోళన పడబడుతున్నారు. డిస్కమ్లకు వచ్చే ప్రధాన ప్రమాదం ఏమిటి? యాక్చువల్గా ఇప్పుడు ఈ విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పాలసీస్ ఏవైతే మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రాజ్యాంగ పరంగా ఈ యొక్క విద్యుత్తు అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కేంద్రం రాష్ట్రాలకు ఇద్దరికి కూడా సమాన అధికారాలు ఉన్నాయి. సో రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ కేంద్రం ఏం చేస్తుందంటే ఈ విద్యుత్ రంగాన్ని టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా, వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ద్వారా. రెండవది, ఈ యొక్క బడా కార్పొరేట్ హౌసెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ను ఆల్రెడీ జనరేషన్ ఆల్మోస్ట్ 50% ప్రైవేటైజ్ తీసుకున్నారు. ట్రాన్స్మిషన్ సెక్టర్లో కూడా ఎంటర్ అయ్యారు. ఈ డిస్ట్రిబ్యూషన్ టోటల్గా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని లిమిటెడ్ బడా కార్పొరేట్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ పని చేస్తున్నారు. సో ఒకటి, ప్రైవేటైజేషన్ చేయాలనేది ఒక పాయింట్ అయితే, రెండవది ఈ యొక్క విద్యుత్ రంగాన్ని కంట్రోల్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలని రెండు మనకు కనబడుతున్నాయి. అది క్లియర్. సో ఈ ప్రాసెస్లో నష్టపోయేది మీరు చెప్పినట్టు నిజంగా ఫస్ట్ నష్టపోయేది విద్యుత్ వినియోగదారులు ఫస్ట్. రెండవది నెక్స్ట్ ఉద్యోగులు, దీంట్లో పనిచేసిన ఇంజనీర్లు, కార్మికులందరికీ నష్టపోతున్నారు. మేము ఈ విద్యుత్ అంశం మీద, ఈ యొక్క సవరణ బిల్లు మీద, అమెండ్మెంట్ యాక్ట్ మీద గత 7 సంవత్సరాలుగా 2014 నుండి నడుస్తుంది చర్చ దీని మీద. సో ఇప్పుడు 2022కి వచ్చాం. సో 7 సంవత్సరాలు దాటింది. 7 సంవత్సరాల నుండి కూడా దేశవ్యాప్తంగా మేము నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ తరఫున మేము ఉద్యమాలు చేస్తున్నాము, అందరికి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. కానీ మనకు ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే స్టాండ్ తీసుకుందో, అసెంబ్లీలో తీర్మానం చేయడం ఈ విద్యుత్ సవరణ బిల్లుకి అగెనిస్ట్గా, అలాగే మీటర్స్ పెట్టడానికి కూడా ఇది అవసరం లేదని చెప్పడం. సో ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తి మన కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో అసెంబ్లీలో చెప్పడం ద్వారా ఇది ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే కాకుండా చాలా డేర్ స్టెప్ తీసుకొని చాలా ఇన్ని రోజులు మేము చేస్తున్నది ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీస్ వరకే కొంత లిమిటెడ్ ఉండింది. బట్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్ కాబట్టి పబ్లిక్ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ముందుకు వచ్చి చెప్పడం. సో ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ చాలా రాష్ట్రాలు ఫాలో అయ్యాయి. తమిళనాడు కానీ, కేరళ కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ, ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా ఇది విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాలకున్న హక్కులు హరించబడుతున్నాయి. కాబట్టి ఇది వ్యవసాయదారులకు
పేద గృహ వినియోగదారులకు కూడా దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి మీరు దీన్ని విత్డ్రా చేసుకోండి అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి అయినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ముఖ్యమైన స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఒకటి కన్సూమర్స్, వినియోగదారులు. వాళ్ళ యొక్క నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఛార్జీలు పెరుగుతాయి అని తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెండవది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ యొక్క ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి శాలరీస్ పక్కన పెడితే అసలు సెక్యూరిటీ అనేది, జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. సో అదొక యాంగిల్ పక్కన పెడితే దీంట్లో ముఖ్యంగా ఇది స్టేట్స్ యొక్క పాత్ర కూడా ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ రోల్ మొత్తానికి జీరో అయ్యే పరిస్థితి ఉంది. సో వీళ్ళు ముగ్గురు మెయిన్ స్టేక్ హోల్డర్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవట్లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. మనకు ఎలక్ట్రిసిటీ రంగంలో మనకు ఈ యొక్క రిఫార్మ్స్ వచ్చిన తర్వాత, మనకు 1919 తర్వాత రెగ్యులేటరీ కమిషన్స్ అని వచ్చాయి. ప్రతి స్టేట్లో ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. సో ఆ రెగ్యులేటరీ కమిషన్స్ అన్ని కలిపి వాళ్ళకు ఒక ఫోరం ఉంది, ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ అని ఒక బాడీ ఉంది. దాంట్లో హైయెస్ట్ అథారిటీ. దాంట్లో కూడా ఈ యొక్క బిల్లు మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ చర్చ జరిగింది. వాళ్ళు చర్చ చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇవి మనకున్న సోషో ఎకనామిక్ కండిషన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం లేదు, అగ్రికల్చర్స్కి అసలు అవసరం లేదు. మీ ప్రైవేటైజేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదంటారు. దానికి చాలా చర్యలు తీసుకోవాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు స్టేట్స్కు ఫ్రీడమ్ ఇచ్చి, అంటే స్టేట్ గవర్నమెంట్స్ బిల్ ఉంటే డెఫినెట్గా మనం టర్న్ అరౌండ్ కావచ్చు, మనం అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వచ్చు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థ అనేది ఒక ఎగ్జాంపుల్. సో అటువంటివి ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్కే సింగ్ గారు ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన తరహాలోనే పోతూ కంపల్సరీ మీరు చేయాల్సిందే, లేకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర విద్యుత్ సంస్థలకు వచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఉండే కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండే కానీ, మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది స్కీమ్స్ చేయాలంటే. అది మీకు ఇవ్వము. మీకు ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ చేస్తున్నారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్. మీరు అవి చేస్తేనే ఇవి చేస్తాము, మీరు 0.5% అడిషనల్ బారోయింగ్ కెపాసిటీ కావాలంటే మీరు కంపల్సరీ అన్నిటికీ మీటర్లు పెట్టాలి, లేదు అంటే కంపల్సరీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటైజేషన్ చేయాలి. ఈ కండిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లోనే ఉన్నాయి. ఇదే సంస్కరణ అండి, రైతుల నడ్డి విరిచి ఈ సంస్కరణ ఏంటండి? అదే కదా మేము చెప్తున్నాం. సో అంటే మీరు ఒక పక్క కేంద్రం యొక్క ప్రతిపాదించిన బిల్లు ఇంకా చర్చ దశలో ఉన్నది, ఇంకా క్యాబినెట్ అప్రూవల్ కూడా కాలేదు, డ్రాఫ్ట్ బిల్. సో అది రాకుండానే క్యాబినెట్ అప్రూవల్ కావాలి, పార్లమెంట్లో పెట్టాలి, డిబేట్ జరగాలి, అది బిల్లు యాక్ట్ రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇది బ్యాక్ డోర్ మెథడ్లో టోటల్గా ఈ యొక్క వాళ్ళు అనుకున్న విధానాలన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కొరకు స్టేట్ గవర్నమెంట్స్ మీద ఫోర్స్ చేసి ఈ యొక్క ప్రైవేటీకరణ దిశగా దీని ముందు అడుగు వేస్తున్నాయి. ఒక్కసారి రాజేష్ రెడ్డి వారి దగ్గరికి వెళ్దాము. రాజేష్ రెడ్డి గారు, సరే, ఇంత ఓపెన్గా విద్యుత్ ఉద్యోగులు, తర్వాత మేధావులు ఇంత ఓపెన్గా కేంద్రం కుట్రలను, బ్యాక్డోర్ కుట్రలను బహిర్గతం చేస్తున్నారు. మన కేసీఆర్ గారు మొన్న తర్వాత నిన్న ప్రెస్ మీట్లతో ఓపెన్గా చెప్పినారు. కానీ ఇంత చెప్పినప్పటికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతలు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, తర్వాత మిగిలిన నేతలు ఈ స్థాపిత విద్యుత్ అని, వినియోగ విద్యుత్ ఇంత ఉందని, ఇదంతా కాకి లెక్కలని రకరకాల ఇష్యూలు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? వెంకట్ గారు, ఎస్ ప్లీజ్. నిన్న చాలా స్పష్టంగా వాళ్ళు బిల్ అనేది ముసాయిదానే ఇచ్చిండ్రు, ఇల్లీగల్ గా మా మీద ఇట్లా ప్రెషర్ చేస్తున్నారు, ఈ విధంగా 0.5% FRBM తక్కువ చేసిండ్రు, కాబట్టి ఇది కంప్లీట్ ఇల్లీగల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తూ, ఆర్కే సింగ్ రాసిన లెటరు, మేము ఇచ్చిన తీర్మానము, జరుగుతున్న మొత్తం కూడా వివరాలు చెప్పినాం. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతుండు బండి సంజయ్? ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ స్థాపిత సామర్థ్యము, వినియోగ సామర్థ్యం గురించి తెలియదంట. ఆ గ్యాప్ గురించి ఈ మునగానికి తెలుసట, ఈయనకి తెలియదంట. కేసీఆర్ గారికి ప్రతిరోజు పొద్దున్నే చూసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది, జనరేట్ అవుతున్నది, మనం ఎంత వాడకంలో ఉన్నాం. ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఆన్లైన్ లోనే వస్తాయి. సరే, ఆయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి, ఆయన చదువు కూడా రాదు కాబట్టి ఆయనకి తెలీదు, ఎవరో పక్కన రాస్తారు. ఈ దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే శక్తి స్థాపిత సామర్థ్యం ఉంటే 2 లక్షల మెగావాట్లు కూడా ఉపయోగించలేని దద్దమ ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం. అనేక మందికి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న కరెంటుని ఇవ్వలేని పరిస్థితి. ఒకటే తెలంగాణ రాష్ట్రం ఇవాళ 30 లక్షల కరెంటు మోటార్లకి ఫ్రీగా ఇస్తున్నది. మిగతా అన్ని సెక్టర్లకి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. ఆయనకు మెగావాట్ అంటే తెలీదు, మిలియన్ యూనిట్స్ అంటే తెలీదు, స్థాపిత సామర్థ్యం అంటే తెలీదు. ఇవి తెలియకుండా ఇతరులకు తెలియదు అని చెప్పడం అనేది ఆయనకే తెలుసు. ఇంకెవరైనా ఓల్డ్ సిటీ పవర్ ఏం చేస్తుందని ఇవాళ ఈ రాష్ట్రంలో
17,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే దరిదాపుగా 11 నుండి 15,000 వరకు ఆ యొక్క కాలాన్ని సీజన్ ను బట్టి ఉపయోగాన్ని బట్టి ఈ రాష్ట్రం ఉపయోగించుకుంటుంది. అతనికి తెలియదు. రెండో అంశం ఆయన చెప్పింది గ్రీన్ పవర్ గురించి, క్లీన్ పవర్ గురించి ఆయనకు అవగాహన లేదు. ఇవాళ గ్రీన్ పవర్ యూజ్ చేయాలని గ్యాట్ అగ్రిమెంట్ కావచ్చు, ఇతర గ్లోబల్ వార్మింగ్ లో కావచ్చు, ఎమిషన్స్ వల్ల కావచ్చు, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొన్ని రికమెండేషన్స్ చేసింది. తద్వారా ఏంటంటే ఎక్కువ కూడా ఇవాళ గ్రీన్ పవర్ యూజ్ చేయాలి అనే దాంట్లో ఇవాళ సోలార్ పవర్ యూజ్ చేయాలని చెప్పింది. ఆ సోలార్ పవర్ యూజ్ చేయని దాంట్లో ఎవరు పెట్టిండ్రు? బీజేపీకి రెగ్యులర్ గా డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో ఆదుకుంటున్న అదానికి 30,000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోవడానికి కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్ పెట్టవద్దు, పాత థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నిటిని షట్ డౌన్ చేయాలి. అంతేకాదు ఇవాళ ఇక్కడ ఉన్న గ్రీన్ పవర్ గా చెప్పబడే హైడల్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం గాని నాగార్జున సాగర్ పవర్ కూడా యూజ్ చేయొద్దు, దాన్ని కూడా షట్ డౌన్ చేయాలన్నారు. ఎవరి కోసం? అదాని యొక్క గ్రీన్ పవర్ అని చెప్పబడే దాన్ని ఉపయోగించుకోవడం కోసం ఇవాళ ఈ రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్ పవర్ ఉన్న శ్రీశైలం కూడా హైడల్ ప్రాజెక్ట్ ను ఉపయోగించొద్దు, నాగార్జున సాగర్ హైడల్ పవర్ ను యూజ్ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం డిక్టేట్ చేస్తుంది. దిస్ ఇస్ ఫర్ అదాని పర్పస్, దిస్ ఇస్ ఫర్ బీజేపీ పర్పస్. ఇది అక్రమంగా డబ్బులు సంపాదించేది. రాజశేఖర్ గారు, మన పక్క రాష్ట్రంలో పకడ్బందీగా ఈ సంస్కరణలు అమలవుతున్నాయి. ఇవాళ టీ న్యూస్ ప్రతినిధి శ్రీకాకుళం వెళ్ళారు, తర్వాత ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. ప్రకాశం జిల్లాలో 26,000 మీటర్లు బిగించారు. స్వయంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలో రేపు 1వ తారీఖు నుంచి పెడుతున్నారు మీటర్లు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, శ్రీకాకుళంలో 26,000 పెట్టిండ్రు. 2 లక్షల అదనపు మీటర్ల కోసం 3,700 రూపాయల ఒకటి చొప్పున 700 కోట్లకు పైన దాంతో ఆల్రెడీ టెండర్లు పిలిచిండ్రు. ఎందుకు పిలిచిండ్రు? నువ్వు ఒత్తిడి చేస్తేనే కదా, నువ్వు బిల్లు తేలేదంటున్నావు కదా, నువ్వు బిల్లు లేకుండానే ఇతర రాష్ట్రాలు ఎట్లా ఒత్తిడి చేస్తున్నావు? వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడే మిత్రులు చెప్పారు, రత్నాకర్ గారు, శివాజీ గారు, వాటి బిల్లు నువ్వు పంపించినావు, బిల్లు మేము వ్యతిరేకించినాం, బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు, కానీ నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. 3వ పాయింట్ ఇంకోటి చెప్తున్నాడు, ఓల్డ్ సిటీలో బిల్లు కట్టట్లేదంట, కొంతమంది పరిశ్రమలు కట్టట్లేదంట, అవన్నిటినీ కూడా రైతుల దగ్గరని కేసీఆర్ వసూలు చేస్తుండట. సిగ్గు శరం ఉన్నదా? అసలు ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా, మా యొక్క వ్యవసాయదారులు కానీ మా రైతులు కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా ఎక్కడైనా డబ్బులు కడుతున్నారా? అఫీషియల్ గా కాదు, అన్అఫీషియల్ ఉన్న మోటార్లు కూడా కడతలేము. ఇవాళ మన దేవాదుల కాలువ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కాలువ కావచ్చు, కాకటే కాలువ కావచ్చు, కాలువ మీద మనకు నీళ్లు ఒకవేళ కిందికి రాకపోతే పై ప్రాంతాన్ని ఉంటే అఫీషియల్ మోటార్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇవాళ మేము ముట్టుకోవట్లే. 30 లక్షల మోటార్లని అఫీషియల్ అన్అఫీషియల్ కూడా 1 పైసా వసూలు చేయని రాష్ట్రం ఇవాళ ఇది. దాని దగ్గర ఏమంటుండు, అక్కడున్న ఓల్డ్ సిటీలో కట్టలేని డబ్బుల్ని వ్యవసాయదారు దగ్గర వసూలు చేస్తున్నారట. అట్లానే పరిశ్రమలు కట్టని దాన్ని రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. సిగ్గుండి మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. చివరిగా ప్రైమ్ మినిస్టర్ ఇవాళ గజ్వేల్ సభలో అందరూ కూడా సాక్షినే, 11-12 రూపాయల కరెంటు ధర ఉంటే కేంద్ర ప్రభుత్వం కృషి చేసి ₹1.10 మేము ఇస్తున్నాం అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పాడు. పైన బీజేపీలో పైన ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి కింది దాకా గోబెల్స్. అంటే ఈ రాష్ట్రం నుంచి రాజశేఖర్, ఈ రాష్ట్రం నుంచి ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 3 భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు, వారికి కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు ఉండదు అంటే ఏం చెప్తారు? అసలు వాళ్లకు బాధ్యత ఎక్కడిది? ఈ దేశం పట్ల, ఈ దేశ పౌరుల పట్ల ఎక్కడ కూడా బాధ్యత కానీ లేకపోతే ప్రేమ కానీ లేదు. ఇవాళ అక్రమంగా అబద్ధాలు ప్రచారం చేసి పవర్ లోకి వచ్చి ఒక హిందూయిజం దానినే మొత్తం కూడా ఈ రాజ్యాన్ని చెలాయించాలి, మిగతా వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఇలా పేదల్ని అతి పేదలుగా చేస్తున్నారు. ధనికులు 77% పైసలు మొత్తం కూడా ఇలా 10% మంది దగ్గరే ఉన్నాయి. ఇవాళ మేము ఇచ్చేది ఎవరికండి? 65% ఉన్న రైతులకు మేము పైసలు ఇస్తున్నాం. దాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు బిల్లు పెట్టి బిల్లు ఆమోదం పొందకుండానే మా మీద బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇంకా నువ్వు ఇలా అబద్ధాలు మాట్లాడుతూ కేసీఆర్ కి తెలియదంటే మునగానికి తెలుసంట. నేను ఛాలెంజ్ చేస్తున్నాం, మెగావాట్ అంటే ఏంది, వాట్ అంటే ఏంది, మిలియన్ ఏంది తెలుసుకో ఫస్ట్. నేను మళ్ళీ మీదకి వస్తాను. సబ్సిడీలకు సమాధి కట్టే అవకాశం ఉంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో
ఎస్ ఒక్కటే విషయం నేను మాట్లాడి నేను ముగిస్తాను వెంకట్ గారు. వాళ్ళు ఉన్న మీటర్లు అన్నింటినీ కూడా ఉన్న ఎగ్జిస్టింగ్ వాటి అన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్ లో పెట్టమని అన్నారు. కొత్త వాటిని ఖచ్చితంగా ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ పెట్టమన్నారు. మూడోది సబ్సిడీ ఇస్తే కూడా పైసల రూపంలో ఇవ్వాలి తప్ప ఇవ్వద్దు అన్నారు. మేము ఇవ్వాల సబ్సిడీ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళందరూ తెలిసినట్టు ఒక వ్యవసాయ రంగానికే కాకుండా బార్బర్ షాప్లకు ఇస్తున్నాం, హెయిర్ సెలూన్లకు ఇస్తున్నాం, SC/ST హోమ్స్ ఇస్తున్నాం, ఇవాళ టెక్స్టైల్ రంగంలో కొంత ఇస్తున్నాం, పౌల్ట్రీ రంగంలో ఇస్తున్నాం. ఈ సబ్సిడీలన్నీ మా యొక్క పేద ప్రజలకు కావాలని మేము ఇస్తున్నాం. దాన్ని వద్దు అనేది ఇవ్వద్దు అనేది నువ్వు చెప్పుకుంటే బిల్లులో ఇవాళ నేను ఎక్కడ చెప్పినా అని చెప్పేసి ఇంగ్లీష్ రాని చదువు రాని మూర్ఖుడు ఇవాళ సంజయ్ మాట్లాడుతుంటే మా అందరికి కూడా సిగ్గనిపిస్తున్నది. కేసీఆర్ ని క్వశ్చన్ చేయడం, ఈ మొనగానికి ఏం తెలియకుండా నీకు తెలుసా అని చెప్పేసి కేసీఆర్ అడగడం అంటే సిగ్గు తప్పి మాట్లాడడం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం, పోరాటం చేస్తాం, నీ సంస్కరణ అమలు పరచం. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు కదా అంటే ఏం చెప్తారు రాజేశ్వర రెడ్డి గారు? రాజేశ్వర పక్కన ఒక ఆయన ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు, వారు అమలు చేస్తున్నారు కదా పకడ్బందీగా. మరి వారు అమలు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు అమలు కాలేదు? ఎందుకు మీరు ఆ సంస్కరణలు అమలు పరచడం లేదు అంటే ఏం చెప్తారు? వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళను ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే, సంస్కరణలు అమలు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, లేకపోతే నీ కేసులు తిరగదొడతాం అని చెప్పి వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము ఇలా తప్పులు చేయలే. మేము ఇలా అన్ని కూడా బ్రహ్మాండంగా ఈ పేద ప్రజల కోసం 8 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం. నువ్వు ఏమి చేసినా ఇతర ప్రభుత్వాలు లొంగిపోవచ్చు, కానీ కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం లొంగిపోదు, అమలు చేయదు. మా యొక్క విద్యుత్తు పాలసీ ఏదైతుందో మేము అదే కొనసాగిస్తాం. ఇక్కడే కాదు, వచ్చే 2 సంవత్సరాల్లో దేశంలో మాకు అవకాశం వస్తే, మా బయట కేంద్ర ప్రభుత్వంలో మా యొక్క ఉన్నట్లయితే దేశం మొత్తంలో కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో పవర్ ఇవ్వడమే కాదు, దేశం మొత్తం కూడా వెలుగు జిలుగులు వచ్చే విధంగా మొత్తం వ్యవసాయ రంగానికి ఉచితంగా కూడా ఖచ్చితంగా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. శివాజీ గారు ఏం చెప్తారు? అంటే విద్యుత్తు సంస్కరణల పేరుతో ఆ రంగాన్ని పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుంది అనేది మనకు, ఆ కుట్ర అనేది చాలా ఓపెన్ కనబడుతుంది. బ్యాక్ డోర్ అయినప్పటికీ కూడా ఫ్రంట్ కనబడుతుంది మనకు. ఏం చెప్తారు? రైట్. మామూలుగా చెప్పాలంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సెక్రటరీ గారు అక్టోబర్ 20న ఒక లెటర్ పెట్టాడు. ఏమని అంటే, వన్స్ మొత్తం రాష్ట్రాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఎలక్ట్రిసిటీ రంగం అనేది డెఫినెట్గా ఒక అడ్వైజరీ బాడీతో పనిచేయాలి తప్ప పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడానికి లేదు. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని అడ్వైజ్ చేస్తూ మీరు ఈ రకంగా వెళ్ళడం మంచిది కాదని చెప్పారు. అయినా సరే దాన్ని పక్కన పడేసారు. అయితే ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ నుంచి ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక ఉద్యమం లెక్క లెటర్ ఎప్పుడైతే పీఎం గారికి డైరెక్ట్ అడ్రస్ చేస్తూ ఎలక్ట్రిసిటీ రంగంలో ఇవి అవసరం లేని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అన్నారో, వెంటనే భారతదేశంలో 13 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దాంతో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక దడ పుట్టేసి ఏం చేశారు, కొంతవరకు టెంపరీగా పక్కన పెట్టినట్టుగా యాక్ట్ చేశారు. కానీ చాలా దాగి ఉన్న కుట్ర ఏంటంటే, దాదాపు ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, మొత్తం సెంట్రల్ పవర్ మినిస్టర్ నుంచి వచ్చిన లెటర్స్ 17 లెటర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి యాక్ట్కి సంబంధం లేకుండా మొత్తం నరుక్కుంటూ వచ్చేస్తున్నాడు. అంటే ప్రైవేటైజేషన్ చేయడానికి కావాల్సిన మొత్తం కూడా దాంట్లో నా పల్లారాజిరెడ్డి గారి అన్నట్టుగా న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీ దాంట్లో చాలా క్లియర్ కట్గా ఏమని చెప్పారంటే, ఇప్పటి నుంచి ఏ సర్వీస్ ఇవ్వాలన్నా స్మార్ట్ మీటర్ పెట్టాల్సిందే. ఆ స్మార్ట్ మీటర్తో పాటు ప్రీపెయిడ్ మీటర్ కూడా ప్రొవిజన్ పెట్టుకోండి అన్నారు. ఎస్, ఎంత అంటే ఎంత. తర్వాత అవి ఆల్ ద కన్జ్యూమర్స్, ఆ కన్జ్యూమర్ కూడా కాస్ట్ ఆఫ్ సర్వీస్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు తెలంగాణలో ₹7.14 ఉంది. ఆ ₹7.14 ప్రతి కన్జ్యూమర్ కట్టాలి, విత్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్. కానీ తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అమలు అవుతుంది. తర్వాత దోబిఘాట్లు ఉన్నాయి, లాండ్రీ షాప్స్ ఉన్నాయి, SC/STs, ఆ తర్వాత పవర్ లూమ్స్ ఉన్నాయి, పౌల్ట్రీ ఉంది. సబ్సిడీలు ఇక్కడ ఎక్కువ కదా, సబ్సిడీ మంగళం పడాల్సిందే కదా. దానికే ప్లాన్ వేసిందంతా కాస్ట్ ఆఫ్ సర్వీస్ కింద. ఎందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఉన్నాయి అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే ఈ ప్రైవేట్ వాళ్ళ ఆటలు నడవవు. సో ప్రైవేట్ వాడికి ఇచ్చేయాలంటే స్మార్ట్ సిస్టమ్ తయారు చేయాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కదా, ప్రీపెయిడ్ సిస్టము, టీవీ ఛానల్స్, ఏం 2 మెసేజ్లు వస్తాయి, నీ డబ్బులు అయిపోయినాయి ఛార్జ్ చేసుకో, అంతే. వేరే సర్వీస్ ఏముండదు. సెల్కి అదే వస్తుంది, టీవీ ఛానల్కి అదే వస్తుంది. రేపు కూడా వ్యవస్థలో ఇదే జరగబోతుంది. అంటే ప్రీపెయిడ్ మీటర్ ప్రకారం ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. నువ్వు డబ్బులు ఎంత పెట్టుకున్నావు అంతసేపు ఉంటుంది, దాని తర్వాత కట్ అయిపోద్ది. అది కూడా యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై ఎంత అయితే అవుతుందో అంత అందరూ పేమెంట్ చేయాల్సిందే. ఒకటే ఫార్ములా,
దెర్ ఇస్ నో సబ్సిడీ. ఇంకోటి ఇప్పుడు రైతులకు కానీ ఇంకెవరికైనా ఇచ్చుకుంటామంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవాలి, అది కూడా ఫేస్డ్ మేనర్లో మొత్తంగా సబ్సిడీ తీసేయాలి. వీనికి సంబంధించి న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీలో దాదాపు 17 లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటైజేషన్కి. ఇంకొకటి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చండీగఢ్కి సంబంధించి ప్రైవేటైజేషన్ చేస్తే 25,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తి, ఆ ఎసెట్స్, కానీ ఎంతకి ఇచ్చారు తెలుసా? 871 కోటికి అమ్మేయడం జరిగింది. అదే రకంగా అవి గత 5 సంవత్సరాల నుంచి దాదాపు 1,000 కోట్ల రూపాయల ప్రాఫిట్లో నడుస్తున్న వెంటటీస్ అయ్యి, అయినా సరే ప్రైవేట్ వాళ్ళకి కావాలని చెప్పేసి ఇచ్చేశారు. ఇవి నేను చెప్పిన మాటలు కాదు, ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ అని చెప్పేసి చాలా ఖరాఖండిగా రెగ్యులేటర్స్ చైర్మన్స్ అందరు కలిసి కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకొని అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్లా అడ్వైజ్ చేయడం జరిగింది. కుట్ర దాగి ఉంటున్నప్పటికీ పలు రాష్ట్రాలు వ్యతిరేకించినప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఐ డోంట్ కేర్ అని కేసీఆర్ గారు ఓపెన్గా కుండబద్దలు కూడా జనబద్దనే చెప్పేస్తున్నారు. కేసీఆర్ గారు తీసుకున్నది సాహసోపిత నిర్ణయం అండి. ఎందుకంటే సో దీంట్లో ఒక పక్క అగ్రికల్చర్తో సహా అందరికీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలి అంటే దానికి చాలా ఎక్స్పెండిచర్ అవసరం, ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్స్ 35,000 కోట్ల రూపాయలు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ దేశం అసలు వ్యవసాయ రంగమే ప్రధానం కదా రత్నాకర్ గారు. ఇక వ్యవసాయ రైతులకే ఇలాంటి ఇబ్బంది ఉంటే లేదు. రైతులకి వాళ్ళకి కావాల్సింది సంబంధించి అగ్రికల్చర్ని ఎప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ సెక్టార్ లెక్క చూడలేదు ఏపీలో కానీ, లేకపోతే భారతదేశం మొత్తంలో. ఇప్పటికీ వేరే రాష్ట్రాలు చూడవు, కానీ తెలంగాణకు వచ్చే టయానికి అగ్రికల్చర్ని ఒక ఎసెట్ లెక్క చూడడం అనేది సీఎం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. వ్యవసాయత ఆధారిత భారతదేశంలో కూడా రైతులు నాటి చర్యలు ఇది ఏ మేరకు? అదే కదా ఈరోజు ఈ అగ్రికల్చర్కు మనం ఫ్రీ పవర్ సప్లై, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, డే టైంలో పవర్ సప్లై మనం ఇవ్వలేకపోతే ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా మనం ఇంతకుముందు చూసినాం. ఈరోజు ఇటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇటు కనుక మీటర్స్ పెట్టి మీరు కాస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రకారం డబ్బులు పెట్టాలి అంటే మళ్ళీ రైతులు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదైతే కొద్దిగా నిలదొక్కుంటున్నారో ఇప్పుడు వ్యవసాయ ఆధారితంగా పనులు చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ బ్యాక్వర్డ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో నిజంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా సాహసోతమైన నిర్ణయం. మిగతా రాష్ట్రాలు కూడా డెఫినెట్గా దీన్ని అనుసరించాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానివల్ల యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది ముఖ్యంగా వినియోగదారులకు తెలియాల్సి ఉంది. దాంట్లో ఒక 4-5 పాయింట్ చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క బిల్లు వచ్చిన, ప్రైవేటైజేషన్ వచ్చిన, ముఖ్యంగా ఫస్ట్ పోయేది సబ్సిడీ. సబ్సిడీ అనేది ఇప్పుడు మనకు సుమారు 7 రూపాయలు పర్ యూనిట్ మనం వాళ్ళకి సప్లై చేయడానికి అవుతున్నా, మనం ఈరోజు మినిమం టారిఫ్ ఏంటంటే ₹1.45 పర్ యూనిట్ ఉంది. సో అంటే మనం ఎంత సబ్సిడీ ఇస్తున్నాం? సో 7 రూపాయల ₹1.50 పోయినా కూడా మిగతా అంతా కూడా మనం ₹5.5 సబ్సిడీ కింద ఇస్తున్నాం. అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, కొంత క్రాస్ సబ్సిడీ అవుతుంది. ఒకటేమో గవర్నమెంట్ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం సబ్సిడీ, రెండవది ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్సూమర్స్ కానీ మన యొక్క కమర్షియల్ కన్సూమర్స్ కానీ వాళ్ళకి అయ్యే ఖర్చు కన్నా కూడా వాళ్ళు కొంత ఎక్కువ పే చేస్తున్నారు. ఎందుకు పే చేస్తున్నారు అంటే అది వాళ్ళు దే ఆర్ క్రాస్ సబ్సిడైజింగ్ టు ద లో పేయింగ్ కన్సూమర్స్. ఏవైతే అగ్రికల్చర్ కన్సూమర్స్ ఉన్నారో అలాగే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళు కొంత భరిస్తుండడం వల్ల ఈరోజు మనం ₹1.45 పర్ యూనిట్ ఇవ్వగలుగుతున్నాం. ఈ యొక్క బిల్లు వల్ల నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ ద్వారా ఈ సబ్సిడీ ఎత్తివేయడము, ఈ క్రాస్ సబ్సిడీ ఎత్తివేయడం అంటూ జరిగితే డెఫినెట్గా వినియోగదారులు అధిక ఛార్జీలు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ. రెండవది ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ పెట్టాలంటున్నారు. స్మార్ట్ మీటర్స్ పెట్టడం వల్ల ఎవరికి లాభం? అసలు ఏం అవసరం స్మార్ట్ మీటర్ వల్ల? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అగ్రికల్చర్కి మీటర్స్ లేవు, మిగతా వాటిని కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ మీటర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. మనకు కావాల్సింది ఏంటి? డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి మన వినియోగదారులు ఎంత వాడుకుంటున్నారో అంత మీటర్లో తిరగాలి, మీటర్లో బిల్ అయితే సరిపోతుంది. స్మార్ట్ మీటర్స్ పెట్టడం వల్ల ఏంటంటే అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి తప్ప ఇమ్మీడియట్ గా విద్యుత్ వినియోగదారులకు వచ్చేది మాత్రం ఏం లేదు. కాకపోతే ఈ పెట్టడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది? మనం అగ్రికల్చర్ సెక్టర్కి పెట్టాలంటేనే సుమారు ₹1,200 కోట్ల కావాలి. టోటల్గా తెలంగాణలో మొత్తం స్మార్ట్ మీటర్స్ పెట్టాలి సుమారు ₹9,000 కోట్ల రావాలి. ఇవన్నీ ఎవరు భరించాలి? అది ఆలోచించాల్సిన అవసరం ఉంది వినియోగదారులు ముఖ్యంగా. సో ఇప్పుడు ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? మీరు మీటర్స్ పెట్టండి, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం ఓన్లీ 15%. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది అంటే 15%. మళ్ళీ దానికి క్యాప్ ఏంది ₹900. 15% అనేది ₹900 కానీ ఎక్కువైతే కూడా వాళ్ళు ₹900 15% ఇవ్వరు, ₹900 ఇస్తారు. సో కాబట్టి వాళ్ళు మిగతా అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ నుండి పెట్టాలి, లేకపోతే బ్యాంక్ నుండి రుణాలు తీసుకొని పెట్టాలి, లేకపోతే ఎక్కడ నుండి అప్పు తీసుకొచ్చి పెట్టాలి. ఇదంతా తీసుకొచ్చి పెడతాం వల్ల అడిషనల్గా ఈ యొక్క బర్డెన్ ఎవరి మీద? కన్సూమర్స్కు ఛార్జీల రూపంలో పడుతుంది. అంటే ప్రతి నెల ప్రతి ఒక్క వినియోగదారుడు సుమారు ₹65 నుండి ₹105 ఈ యొక్క మీటర్ పెట్టినందుకు కాస్ట్ బేర్ చేయాలి. అట్లా ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళ మీటర్ కాస్ట్ రావాలో అన్ని సంవత్సరాల వరకు కన్జ్యూమర్కి ఏమవసరం? అది
అవసరం లేదు. సో అనవసరంగా ఈ యొక్క ఇది ఎవరికి అవసరం అంటే మీటర్ తయారీ సంస్థలకు అవసరం. సో వాళ్ళ యొక్క మీటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తేనే, స్టేట్ గవర్నమెంట్స్ మీద ఫోర్స్ చేస్తేనే వాళ్ళ మీటర్లు అమ్ముడుపోతాయి, కొంటారు విద్యుత్ సంస్థలు. కాబట్టి ఓన్లీ మీటర్ల తయారీ సంస్థలకు బెనిఫిట్ చేయడం కొరకే తప్ప డెఫినెట్ అంతే కదా. ఇప్పుడు టీవీకి స్మార్ట్ టీవీకి ఉన్న తేడా అండి, స్మార్ట్ టీవీ అనేది అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. అట్లాగే ఈ మీటర్స్ మనకున్న మీటర్స్ కి స్మార్ట్ మీటర్స్ కి తేడా అదే. సో కాబట్టి అందరి స్మార్ట్ టీవీలు కొనాలి ప్రజలు అంటే ఇప్పుడు కొనలేరు, చాలా కాస్ట్ అవుతుంది. సో కాబట్టి అటువంటి అవసరం. ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్ డీలైసెన్సింగ్ అనేది మెయిన్ అండి దీంట్లో. డిస్ట్రిబ్యూషన్ డీలైసెన్సింగ్ అంటే ఈరోజు మన రాష్ట్రంలో 2 కంపెనీలకి లైసెన్స్ ఉంది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. ఒకటి TSSPDCL, TSNPDCL. రేపొద్దున ఒక బిల్లు కనుక యాక్ట్ లాగా పాస్ అయితే ఏ ఒక్క కంపెనీకి కూడా లైసెన్స్ అనేది అవసరం లేదు. అంటే ఎవరైనా ఎనీ ప్రైవేట్ పార్టీ, ఎనీ బిజినెస్ మెన్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క రంగంలో బిజినెస్ చేయొచ్చు. అంటే బిజినెస్ లాగా అయిపోతుంది. రేపు బిజినెస్ చేయటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ యొక్క సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, లైన్స్ వాడుకొని వాళ్ళు విద్యుత్ అమ్ముకొని ప్రాఫిట్ మెయింటెనెన్స్ అంతా యొక్క TSSPDCL వీళ్ళు చేయాలి. ప్రాఫిట్స్ మాత్రమేమో వాళ్ళు కొత్త కనెక్షన్స్ ఇచ్చి బిల్లు తీసుకునేమో వాళ్ళ జేబులోకి వెళ్తుంది. అంటే డీలైసెన్సింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా టోటల్ గా మల్టిపుల్ ఆపరేటర్స్ వచ్చి కన్సూమర్స్ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, పవర్ సప్లై పోతే అనేది తెలియని. శివాజీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తున్నది విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు నష్టం వాటిల్లుతుంది, రైతుల కోసం నేను ఏదేమైనా చేస్తా అంటున్నారు. వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈ విద్యుత్ సంస్కరణ వల్ల? తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 6 నెలల దాకా ఇబ్బంది పడ్డ విషయం మనకందరికీ తెలిసిందే. దాని తర్వాత వెంటనే సీఎం గారు కాన్సన్ట్రేషన్ ఏం చేశారంటే అందరికీ పవర్ సప్లై ఫర్ ఆల్, A to Z, తెలంగాణలో ఉన్న ప్రతి కన్జ్యూమర్కి క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై ఇవ్వాలి. అందుట్లో అగ్రికల్చర్కి డే టైం 9 hours ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మీరు దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. తరువాత పాత ఏపీలో అగ్రికల్చర్ రైతులకు అసలు మోటార్స్ మినిమం డబ్బులు 100-200 ఇవ్వలేదని చెప్పేసి మోటార్లు పీక్కొచ్చిన సందర్భాలు, రైతులు పంటలు కాల్చుకున్న సందర్భాలు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం గారు ఏపీలో 2,500 నుంచి 3,000 కోట్లు సంవత్సరానికి అలొకేషన్ చేస్తే బడ్జెట్లో కనీసం 1,000 కోట్లు కూడా పర్ ఇయర్ రిలీజ్ చేయలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల దృష్ట్యా కావచ్చు, అందరు కన్జ్యూమర్ దృష్ట్యా కావచ్చు, నిరంతరాయం సప్లై ఇవ్వడం వల్ల 12,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అటెన్షన్గా 5వ తారీఖు లోపు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్న సందర్భం చాలా గొప్ప పరిణామం అది. అలానే దాని తర్వాత జరుగుతున్నది ఏంటి, రైతులకు ఏ రకంగా నష్టం అవుతుంది అంటే మనం అనుకున్నట్టుగా స్మార్ట్ మీటరింగ్ కానీ లేకపోతే ఇప్పుడు సప్లై క్వాలిటీ ఆఫ్ సప్లై కానీ ఇది లేని పక్షంలో పాత రోజుల్లో నెంబర్ ఆఫ్ మోటార్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా చాలా అచ్చలవిడిగా ఉండేది. అంటే దాదాపు ఒక ట్రాన్స్ఫార్మర్ మీద 10 అగ్రికల్చర్ సర్వీస్ రిలీజ్ చేయాల్సి ఉంటే 20 రిలీజ్ చేసేటోళ్ళం మేము. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. నిరంతరాయంగా 24 గంటలు ఇస్తున్నాం. రైతులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా లిఫ్ట్ ఇరిగేషన్లో 15,000 మెగావాట్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం. ప్రతి ఒక్కరికి చేను చెలక ఎట్లా అనుకుంటున్నామో ఇవాళ చేను పొలం కింద పెట్టిన సందర్భం అనేది. అంటే 5-6 అడుగుల్లో కూడా నీళ్లు వస్తున్న సందర్భం. ప్రతి రైతు సస్యశ్యామలంగా తనకు కావాల్సిన పంటలు తనకు కావాల్సిన రకంగా వేసుకుంటున్నాడు. నిన్న రిస్ట్రిక్షన్ రానంతసేపు ఇట్లాంటి సందర్భాలలో రైతు ఒక పంట నుంచి నాకు ఇవాళ చదువుకున్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా సైంటిఫిక్ అగ్రికల్చర్ సైడ్ టర్న్ అవుతున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ను మొత్తం పక్కన పెట్టేసి అగ్రికల్చర్లో కూడా భారీ ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి ఆలోచన విధానం బికాజ్ ఆఫ్ సీఎం గారు తీసుకున్న నిర్ణయం 24 hours అవైలబిలిటీ ఆఫ్ సప్లై పెట్టడం. దాని తర్వాత ఫుల్ మీ కన్వీనియంట్గా మీరు వాడుకోండి, మీరు ఎప్పుడు వాడుకున్నా టెన్షన్ లేదు అని చెప్పేసి పెట్టడం వల్ల ఇవాళ సైంటిఫిక్ అగ్రికల్చర్ మొత్తంగా కూడా తెలంగాణలో పర్టికులర్ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్నది. జరగడమే కాదు చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఈవెన్ దో ఫారెనర్స్ కూడా వదిలేసి ఇవాళ తెలంగాణలో అగ్రికల్చర్ చేసుకున్నా సరే చాలా గొప్పగా ఉంటుంది అనే ఉద్దేశంతో వస్తున్న సందర్భాలు వేల సంఖ్యలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ చాలా హెల్దీగా ఉంది. ఏది అగ్రికల్చర్ బేస్ మీద ఇవాళ ఒక రైతు కానీ ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కడు ఊళ్ళో చాలా హ్యాపీగా బతకగలుగుతున్నారు. నిన్న దాకా కరెంట్ లేక సమ్మర్ వస్తే స్టేట్స్కి వెళ్ళిపోయేటోళ్ళు మాకు ఒక్కోసారి ఈమెయిల్ చేస్తుంటారు కొంతమంది స్టేట్ నుంచి, అరే పాత రోజుల్లో మా అమ్మ అరే స్టేట్స్లో రావడానికి సమ్మర్లో కరెంట్ పోతుంది నేను అక్కడికి వచ్చేస్తారా అనేది, కానీ ఇప్పుడు ఏమంటుంది తెలుసా, అమ్మ ఇక్కడికి వచ్చేయమంటుందిరా అని చెప్పేసి మేము అంత డెవలప్ చేసినాం ఎలక్ట్రిసిటీ పరంగా. అంటే మోటార్లకు మీటర్లో పెడితే మళ్ళీ పాత ఏపీలు వస్తానుకోవచ్చా, గుర్తు చేసుకోవచ్చా? అంటే మనం వాటర్ గిన్నె వాడాలి, వాటర్ ఓన్లీ ఇంతవరకే మనం యూజ్ చేయాలి,
డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఇప్పుడు మీటర్ పెట్టినాము అంటే మీరు ఎంత వాడుకుంటున్నాం అనేది మెజర్మెంట్ అవుతుంది. సో మెజర్మెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా దానికి ఒక గవర్నమెంట్ నుండి ఇంత సబ్సిడీ ఇవ్వాలనేది కూడా ఫిక్స్డ్ ఉంటుంది. ఎక్కువ వాడుకుంటే కన్సూమర్కి ఆటోమేటిక్గా స్మార్ట్ మీటర్ అయితే పవర్ కట్ అయిపోతుంది, లేదు అంటే వాళ్ళు బిల్లు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో వేలు అంటే నెలకు ఆల్మోస్ట్ 4-5 వేల రూపాయలు బిల్లు చెల్లించాలి. తర్వాత డీబీటీ ద్వారా గవర్నమెంట్ పే చేయడానికి ఎంత టైం పడుతుంది, అది డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది. సో బట్ ముందు కనుక కన్సూమర్స్ పే చేయాలి మీటర్ ద్వారా అంటే మాత్రం తెలంగాణ ఆ ప్రభుత్వాలకు స్థాయి ఉంటే 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తాయి. ఆ తర్వాత ఏంది డెఫినెట్గా కన్సూమర్స్ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఈరోజు మీరు ఏపీలో కూడా మీటర్లు పెట్టారు అంటే వాళ్ళ డిఫరెంట్ పర్పస్ మీద వాళ్ళ మీద ప్రెషర్ పెట్టుకొని పెడుతున్నారు. కానీ ఏపీలో కూడా ఈరోజు జరిగేది ఓన్లీ అగ్రికల్చర్ మీటర్తో ఆగలేదండి. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణపట్నంలో ఆల్మోస్ట్ ఒక 2008లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కూడా కాలేదు పవర్ ప్లాంట్ని. అది ఆల్మోస్ట్ 25 సంవత్సరాలకి లీజ్కు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి క్యాబినెట్ డెసిషన్ తీసుకునేది. అంటే ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో ఆగిపోలేదు. పవర్ ప్లాంట్స్ అమ్మేస్తారు, ట్రాన్స్మిషన్ లైన్స్ అమ్మేస్తారు, ఎవ్రీథింగ్ అమ్మేస్తారు. కానీ అల్టిమేట్గా నష్టపోయేది మీరు చెప్పినట్టు అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కు డెఫినెట్గా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పండి, రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? దోబిఘాట్లు అనుకోవచ్చు, సబ్సిడీలు తీసుకునే పవర్ లూమ్ సెక్టర్ కావచ్చు, పౌల్ట్రీ సెక్టర్ కావచ్చు, వారికి అర్థమయ్యే రీతిలో అంటే విద్యుత్ సంస్కరణలు కనుక అమలు అయితే ఆయా రంగాలు ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉంది తెలంగాణలో? డెఫినెట్గా అండి, వాళ్లకు విద్యుత్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అమలైతే కనుక కాస్ట్ టు సర్వ్ బేసిస్ మీద వాళ్ళు ఎంత విద్యుత్తు వాడుకుంటే అంత విద్యుత్తుకు బిల్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కంపల్సరీ. మీరు బిల్లు పే చేస్తేనే మీకు సప్లై ఉంటుంది, లేకపోతే సప్లై డిస్కనెక్ట్ అవుతుంది. మీ పంటలు ఏమైతే పొలాలు అవుతున్నాయి అనేది అప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండవు, ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఆటోమేటిక్గా ప్రైవేట్ వాళ్ళు వస్తే వాడికి ఎంత సంబంధం ఉండదు. వాడు డెఫినెట్గా నువ్వు పే చేస్తావా ఇస్తాను, లేకపోతే లేదనే పరిస్థితి ఉంటుంది. రేపొద్దున ఇంకొకటి ఉన్నది, మనకు ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వచ్చినప్పుడు కూడా ఒక చెర్రీ పికింగ్ అనే ద్వారా డెఫినెట్గా మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ చాలా లాస్ అయ్యే పరిస్థితి. ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కడైతే హై పేయింగ్ కన్జ్యూమర్స్ ఉంటారో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో, ఇండస్ట్రీస్ ఉంటాయో, అక్కడ మాత్రం నేను తీసుకుంటాను అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళకి ఎవరు చేయాలి? కంపల్సరీ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ అనేది గవర్నమెంట్ కంపెనీస్కి ఉంది. అంటే గవర్నమెంట్ కంపెనీస్ మరింత ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ పరిస్థితి డెఫినెట్గా బాగుండదు. కాబట్టి డెఫినెట్గా మెయిన్గా లాస్ అయ్యేది అగ్రికల్చర్ కన్సూమర్స్. ఇటు గవర్నమెంట్ని అడగాల, ప్రైవేట్ విద్యుత్ సంస్థను అడగాల, లేదా గవర్నమెంట్ విద్యుత్ సంస్థను అడగాలన్నా, రెగ్యులేటరీ కమిషన్ అడగాలన్నా ఎవరిని అడగలేని పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. నిన్న మాకు చాలా రాష్ట్రాల అనుకుంటా విద్యుత్ ఇంజనీర్స్ కాల్ చేయడం జరిగింది. ఇక మీ సీఎం గారు తీసుకునే డెసిషన్ చాలా మంచి నిర్ణయం చెప్పేసి తీసుకోవడం, వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్లో కూడా వాళ్ళ యొక్క చీఫ్ మినిస్టర్స్కి వాళ్ళ మేనేజ్మెంట్ మీద ప్రెషర్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కానీ, వినియోగదారుల వ్యతిరేక విధానాలు కానీ, అలాగే రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకంగా తీసుకున్న విధానాలు కానీ వెనక్కి తీసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. అవసరమైతే విద్యుత్ ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులంతా కూడా దేశవ్యాప్త సమ్మె కూడా మేము పిలుపునివ్వడానికి నిశ్చయించుకోవడం జరిగింది. దేశవ్యాప్త సమ్మె కూడా పిలుపునిస్తామంటున్నారని చెప్తున్నారు. ఓకే, రైతులకు ఆ విధంగా నష్టం జరుగుతుంది, వినియోగదారులకు జరిగిన నష్టం గురించి ఇందాక డిస్కస్ చేశాం. ఈ సంస్కరణ కనుక అమలైతే డిస్కమ్ల పరిస్థితి ఏంది? టీఎస్ జెన్కో పరిస్థితి ఏంది? టీఎస్ ట్రాన్స్కో పరిస్థితి ఏంది? ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఉద్యోగ సంఘాల పరిస్థితి ఏంది? అంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కమ్స్ వన్స్ డిస్కమ్కి ఇంకా ప్రైవేటైజేషన్ అయితే దెర్ ఈజ్ నో మోర్ ట్రాన్స్మిషన్ అండ్ జనరేషన్. అది నామినల్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ డిపెండెన్సీ అంతా డిస్ట్రిబ్యూషన్ మీదనే ఉంటుంది. వాటికి నామినల్ బిల్లింగ్ ఛార్జ్ అవి కూడా ఇస్తారో లేదో తెలియదు. తర్వాత యాక్ట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎసెట్స్ అన్నీ ఏమో రేపు ఎవడైతే తీసుకోబోతున్నాడో వాడికి ఇచ్చేయాలి. అది ఎట్లా? బుక్ వాల్యూ పేరు మీద. అంటే ఇవాళ ₹1,00,000 ఉన్న ప్రాపర్టీ బుక్లో ఎప్పుడో మనం తీసుకున్నప్పుడు ₹100 ఉంది. అది ఆ ₹100కే వాడికి ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు రమారామి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు ₹1,00,000 కోట్ల మనం ఎలక్ట్రిసిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఇటు ట్రాన్స్మిషన్ కానివ్వండి, జనరేషన్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఆల్రెడీ మనం టోటల్ ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ₹1,50,000 కోట్ల దాకా ఉన్నాయి. కానీ రేపు అతను ఇందాక నేను చండీగఢ్ అన్నట్టుగా ఏదైతే ₹25,000 కోట్ల 800 కోట్లకు కొన్నాడో రేపు ఈటి పరిస్థితి కూడా అక్కడికి వస్తుంది. అంటే మళ్ళీ బడాబాబులు వాళ్లకు అప్పనంగా ఇది అట్టం కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు. దీన్ని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులే కాదు, వ్యవస్థ సమాజం మొత్తంగా కూడా ఒక 60 సంవత్సరాలుగా ఉద్యోగులు భద్రత ఇవన్నీ ఏం చెప్తారు? ఒక 60 సంవత్సరాలుగా దేశ ప్రజలు, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశ ప్రజలు మొత్తం తమ మనీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఏది ప్రాఫిట్ అండ్ లాస్ లేకుండా గవర్నమెంట్ సెక్టార్లో నడిచినాయి కాబట్టి దాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఇవాళ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా మోర్ దెన్ 90% ఎలక్ట్రిసిటీ రంగాన్ని లగ్జరీగా చూడట్లేదు, కామన్గా చూస్తున్నారు. అన్నీ కూడా మోర్ దెన్ 90% కంట్రీస్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఎలక్ట్రిసిటీ రంగం నడుస్తుంది.
ఎందుకయ్యా అంటే ఇది లగ్జరీ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. ఇవాళ మినిమం నీడ్స్లో Yes. మేజర్ యాక్టివిటీగా తయారైంది ఎలక్ట్రిసిటీ రంగం. సో దాని యొక్క పరిణామం ఉద్యోగస్తులకు ఎట్లా ఉంటుందంటే, ఉన్న పళంగా ఉద్యోగస్తులు ఇప్పుడు ఉన్న సమస్యల్లో నుంచి కాకుండా అసలు ప్రైవేట్ వాడు వస్తే ఉద్యోగస్తులను ఒక్కడిని కూడా తీసుకోరు. ఈ ఉద్యోగస్తులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్టారే లేదు. వీళ్ళ నైపుణ్యత, వీళ్ళకున్న స్ట్రక్చర్, వీళ్ళు చేసిన పని వేరు. ఇప్పుడు వీళ్ళని ఎక్కడ వాడాలనేది పెద్ద సమస్య. అతను అంటున్నట్టుగా ఇవాళ తీసుకున్న తర్వాత ఆయన ఇష్టం. కొంత కాంట్రాక్ట్ వస్తుంది, కాంట్రాక్ట్ కాదు, వాడు ఆల్రెడీ తీసుకొని వస్తాడు. Parallel cadre establish అవుతాయి. Private వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీస్ నుండి ఎంప్లాయీస్ ను వాళ్ళకి తీసుకొచ్చి parallel అంటే lateral entry వస్తది. ఒక అంటే higher level లో రిజర్వేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోతాయి. వాళ్ళు parallel entry తీసుకురావడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడున్న ఎంప్లాయీస్ అందరు కూడా వాళ్ళు సైడ్ లైన్ చేసేసి రిలయన్స్ కానీ టాటా ఈరోజు ఒడిశాలో అదే జరుగుతుంది. నిన్న మేము చర్చలో పాల్గొన్నప్పుడు ఒడిశా ఇంజనీర్స్తో మాట్లాడినప్పుడు టోటల్గా అన్ని కేడర్లో ఇంజనీర్స్ కానీ కింద లోయర్ స్టాఫ్ను కూడా వాళ్ళు ప్యారలల్ ఎస్టాబ్లిష్మెంట్ వేరే దగ్గర వాళ్ళకి రిలయన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, అలాగే టాటా కంపెనీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి మొత్తం పవర్స్ ఇవ్వడం, వీళ్ళు పక్కన కూర్చోబెట్టడం జరుగుతుంది. ఢిల్లీలో అదే జరిగింది. ప్రైవేట్ అయిన తర్వాత ఢిల్లీ విద్యుత్ బోర్డులో ఇంజనీర్స్ అందరినీ కూడా పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళకి ప్రమోషన్స్ లేవు, ఇంకా ఫర్దర్గా సాలరీ అనౌన్స్మెంట్ లేదు. ఇప్పుడు కేస్ స్టడీస్ డెఫినెట్గా వాళ్ళు దారుణమైన పరిస్థితి. నిన్న వాళ్ళంతా కళ్ళ నీళ్లు వస్తున్నాయి వాళ్ళకి ఒడిశా ఇంజనీర్స్ తో మాట్లాడిస్తే. మేనేజ్మెంట్ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు మనం స్వేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వంతో కానీ విద్యుత్ సంస్థలతో కానీ మేనేజ్మెంట్ తో కానీ మాట్లాడగలుగుతాం. మన ఏమైనా సమస్యలు ఉంటే చర్చించి డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాం. కానీ ఫ్యూచర్ లో ఉంటే టోటల్ గా కాంట్రాక్ట్ లేబర్ అనేది వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పలేము. ఫర్దర్ ప్రమోషన్స్ ఊహించే పరిస్థితి లేదు. డెఫినెట్ గా ప్యారలల్ మేనేజ్మెంట్ వస్తుంది. టోటల్ గా ఏంటంటే సెకండరీ సిటిజన్స్ లాగా ఉండాల్సి వస్తుంది ఎంప్లాయీస్. 6 నెలల క్రితం ఎలక్ట్రిసిటీ రంగంలో భారతదేశంలో ఒక పెను మార్పు చూశారు మీరు. అదేంటంటే కోల్ ఇండియా లిమిటెడ్ కంట్రోల్లో కోల్ని రెగ్యులేట్ చేయకపోవడం వల్ల ఎవరైతే ఇండివిజువల్ ప్రౌడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరంటే బడాబాబులు, అదాని, అంబానీ, సో అండ్ సో వీళ్ళందరూ ఏం చేసిందంటే ఎబ్రాడ్ కోల్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ జనరేషన్ నడిపించిండ్రు. ఎబ్రాడ్ కోల్ చాలా కాస్ట్ పెరిగింది డ్యూ టు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో. ఎక్కడ కోల్ జనరేషన్ లేదు. ఆ టైంలో అనుకోకుండా మన భారతదేశంలో కూడా సైక్లోన్ రావడం, చాలా రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువ పడడంతో ఇక్కడ కూడా కోల్ తీసే పరిస్థితి లేదు. ఆ టైం ఏమైందో తెలుసా, మొత్తం జనరేషన్ స్టేషన్ అసలు డెడ్ అయ్యవలసిన పరిస్థితి, కోల్ షార్టేజ్. వాళ్ళు ఐపీపీ ఎవరైతే ఈ ప్రైవేట్ ప్రొడ్యూసర్ ప్రాఫిట్ అండ్ లాస్గా చూసినరో వాళ్ళందరూ ఒక్క యూనిట్ కూడా సప్లై చేయలేదు. దాదాపు 30,000 మెగావాట్లు ప్రైవేట్ ప్రొడ్యూసర్స్ ఒక్క యూనిట్ సప్లై చేయలేదు. మళ్ళీ రాష్ట్రాలు విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ నేషన్ కలిపి కోల్ ఇండియా లిమిటెడ్తో మొత్తం ఒకరినొకరు సప్లై ఇచ్చుకున్నారు. ఆ టైంలో తెలంగాణ చాలా కోల్ మెయింటైన్. మీ ముందు కర్తవ్యం డెఫినెట్గా అండి. మేము ఆల్రెడీ చాలా రోజుల నుండి కూడా ఫైట్ చేస్తున్నాము. డెఫినెట్గా సీరియస్గా ఫైట్ చేస్తాము. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము పోరాడతాము. ఇన్ని రోజులు మేము చేస్తున్న పోరాటానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది డెఫినెట్గా మాకు 1000 ఏనుగుల బలంలాగా ఉంది. సో డెఫినెట్గా సాక్షాత్తు సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది ఇంతటితో ఆపకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా ఇంజనీర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఛార్జ్ అయి ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఎందుకంటే మీరు రీసెంట్గా చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఇదిగా అక్కడ మేనేజ్మెంట్, అక్కడ యూనియన్ టెరిటరీ, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కూడా ప్రైవేటైజ్ చేయాలని చూస్తే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఇంజనీర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్కి వెళ్ళారు. అక్కడ మేము కూడా మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ దాన్ని వెనక్కి తీసుకుంది. ఒక 1 వీక్ బ్యాక్ పాండిచ్చేరిలో కూడా, పుదుచ్చేరిలో కూడా అక్కడ కూడా యూనియన్ టెరిటరీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు మేము చెప్పినవి చేస్తలేమని చెప్పేసి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలను ఫస్ట్ ప్రైవేటైజ్ చేయాలి. నిర్మలా సీతారామన్ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే 1 స్ట్రోక్ లో ఒక ప్రెస్ మీట్ లో చెప్పేసింది. అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. సో పుదుచ్చేరిలో కూడా అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం, అక్కడ మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అక్కడ చీఫ్ మినిస్టర్ పిలిచి మాట్లాడి హోల్లో పెట్టడం జరిగింది. రేపు 23వ తారీఖు రోజు చండీగఢ్లో కూడా కేంద్ర పాలిత ప్రాంతం, అక్కడ కూడా ఒక ఎమినెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది గోయంకా వాళ్ళ కంపెనీకి అక్కడ ఇవ్వడం జరిగింది. దానికి అగెన్స్ట్ కూడా అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్లోకి వెళ్తున్నారు. 23వ తారీఖు నుండి ఇండెఫినెట్ స్ట్రైక్. డెఫినెట్గా అక్కడ కూడా ప్రభుత్వం, అక్కడ అడ్మినిస్ట్రేషన్ దాన్ని వెనక్కి తీసుకునేదాకా మేము ఊరుకునే పరిస్థితి లేదు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రాల్లో డెఫినెట్గా రాష్ట్ర ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యొక్క వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల శ్రేయస్సు దృష్ట్యా, అలాగే ఎంప్లాయీస్ శ్రేయస్సు దృష్ట్యా డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్ అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇంతకుముందే చెప్పినట్టు అవసరమైతే మేము దేశవ్యాప్త సమ్మకైనా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇది విత్డ్రా చేసుకోవాలి, ఈ యొక్క పాలసీస్ అని విత్డ్రా చేసుకునేంత వరకు మేము డెఫినెట్గా పోరాడి తీరుతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క నిమిషం సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు చేస్తున్న నిర్ణయాలన్నీ కూడా ఏంటంటే ఒకటి ప్రైవేటైజింగ్ ప్రాఫిట్స్ అండ్ నేషనలైజింగ్ లాసెస్ లాగా ఉంది వాళ్ళ సిద్ధాంతం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగకరం కాదని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ఆల్ ఇండియా పవర్ ఇండస్ట్రీ ఫెడరేషన్ తరఫున, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున కూడా నోటీస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మీరు కనుక ఇది విత్డ్రా చేసుకోకపోతే స్ట్రైక్లో వెళ్తామని చెప్పేసి. అంటే మిగతా రాష్ట్రాల
విద్యుత్ ఉద్యోగులతో ఒక నేషనల్ వైడ్ జేసీ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. yes. ఏం చెప్తారు? ఆల్రెడీ నేషనల్ వైడ్గా ఫెడరేషన్ ఉన్నది, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నాయి. పాత రోజుల్లో ఏదైతే యూనియన్ అసోసియేషన్ ఆ కాంబినేషన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకోవాలి, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఒక కామన్ ఉద్యమాలు నడుస్తున్నాయి మొత్తం నేషనల్ వైడ్. ఏ స్టేట్ని ముట్టుకున్నా సరే అన్ని స్టేట్లలో ఉద్యమం అవుతుంది. అది లక్కీగా మన ఆనరబుల్ సీఎం గారు రాసిన లెటర్ పుణ్యాన రాజకీయంగా కూడా సపోర్ట్ బాగా దొరికింది. మిగతా 13 స్టేట్లలో ఎక్కడున్న సీఎంలు ఇవ్వడం, ఈవెన్ దో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా సైలెంట్ అయిపోతున్నారు, ఏం చేయలేక. ఇప్పుడు అలాంటి పరిణామాన్ని జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరి, అన్ని ఒరిస్సా అన్ని ఇవన్నీ కూడా ఒకటే ఏంటంటే రేపు ఏమైనా వస్తే ఈ ప్రైవేట్ సెక్టార్స్ గినక తీసుకున్నట్టయితే అన్న ఏదైనా సైక్లోన్ వచ్చి ఏమైనా వచ్చి వెదర్ గినక మారి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతే ఒక్కడు నిలబడలేడు. రైట్. కాబట్టి ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా విద్యుత్ ఉద్యోగుల నుంచి దేశవ్యాప్త నిరసన కూడా వ్యక్తమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. శివాజీ గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు చర్చలో వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి డిబేట్ టైం. రేపు డిబేట్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.